అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. భారతదేశంలో మతాల మధ్య సామరస్యత చాలా అవసరం. దీనికోసం నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. చాలా సీరియస్గా తీసుకుని నేను మాట్లాడే ప్రతి మాటని కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏదో 1 నిమిషం వీడియో వినేసి 2 నిమిషాలు వినేసి తొందరపడి కంటెంట్ ఇదేమోలే అని డెసిషన్కి క్రైస్తవులు కానీ హైందవులు కానీ రావద్దు. ఇది క్రైస్తవుల కోసం హైందవుల కోసం ఇద్దరి మధ్యలో సామరస్యతను తీసుకురావటం కోసం ఒక క్రైస్తవుడిగా, ఒక భారతీయుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక మానవతావాదిగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయటానికి సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ పార్టీ మన కోసం, మనలో నుంచి ఒక నాయకుడు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చునే విధంగా మనం ఈ పొలిటికల్ పార్టీ ద్వారా అధికారంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్పందించి గుప్పిళ్ళు విప్పి ధారాళంగా మీరు సపోర్ట్ చేయండి. మీకు కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్కి లేదా ఫోన్పే నెంబర్స్కి లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్కి మీ విలువైన అమూల్యమైనటువంటి సపోర్ట్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను. క్రైస్తవులకి హైందవులకి శత్రుత్వం బాగా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. కారణం ఏంటంటే, క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు, హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను చూపిస్తూ అవి కరెక్టే అని చెబుతూ, ఇవి మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు, ఇలా మాట్లాడిన వాడు దేవుడు ఎలా అవుతాడు అంటూ హైందవ గ్రంథాలని కించపరుస్తూ, ఇది తప్పు అని హైందవులకు తెలియపరుస్తూ, ఈ గ్రంథాలని ఫాలో అవ్వకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్రిస్టియన్ పాస్టర్స్, క్రిస్టియన్ లీడర్స్, కొంతమంది క్రైస్తవులు. మరి హైందవ పెద్దలు, హైందవులు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా మీ బైబిల్లో ఇలా ఉంది, మీ బైబిల్లో వ్యభిచారం ఉంది, అక్రమం ఉంది, మీ దేవుడు చంపమంటున్నాడు, మీ దేవుడు అలా చేయమంటున్నాడు, ఇది ఇలా చేయమంటున్నాడని బైబిల్లో విషయాలని వాళ్ళు చూపిస్తూ ఇది తప్పు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నది. క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్లు, హైందవ నాయకులు మధ్య జరుగుతున్నటువంటి ఈ వాదోపవాదాలు, ఈ యుద్ధం ఏ స్థాయికి చేరిందంటే, సామాన్య ప్రజలైనటువంటి క్రైస్తవులు, సామాన్య ప్రజలైనటువంటి హైందవుల మధ్య శత్రువుగా మారిపోయింది. ఎందుకు? అరే మీ వాళ్ళు మా హిందువులు ఇట్లా అన్నారు అని హైందవులు అంటారు క్రైస్తవులను చూసి. క్రైస్తవులేమో మీరు మమ్మల్ని క్రైస్తవులు ఇలా అంటున్నారు అన్నది ఎవరు? లీడర్లు. అన్నదెవరు? పాస్టర్లు. మధ్యలో నష్టపోతుంది ఎవరు? సామాన్య ప్రజలైనటువంటి క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి అనుభవాన్ని చెప్తున్నాను. ఈరోజు నాకు అద్దెకిల్లు అడుగుతుంటే క్రైస్తవులు అయితే మేము ఇవ్వము అంటున్నారు. అంటే మీ క్రైస్తవులు మా భగవద్గీతను తిడుతున్నారు, మా రాముల్ని తిడుతున్నారు, మా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని తప్పు అని చూపిస్తున్నారు, కాబట్టి క్రైస్తవులకు మేము ఇల్లు ఇవ్వము అంటున్నారు. తప్పు చేసింది నేను కాదు, తప్పు చేసింది సామాన్య క్రైస్తవులు కాదు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్లు, కొందరు, అందరూ కాదు, కొందరు. అయితే నేనేమనుకుంటున్నానంటే, అల్టిమేట్గా హైందవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్లైనా మనమందరం భారత గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఈ గాలి పీల్చం, ఈ నెల మీద ఎదిగాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరుగుతున్నాం. అయితే మనమందరం సామరస్యంగా ప్రేమతో ఉండాలి కదా, అన్న తమ్ముళ్ళ వల్ల కలిసి ఉండాలి కదా భారతదేశంలో. ఈ సామరస్యత పోయింది ఈ మధ్యకాలంలో. అయితే నేను ఒకటి చెప్తున్నా, ప్రాముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, నన్ను ఎవ్వరూ తప్పుగా అపార్థం చేసుకోవద్దు. తొందరపడి వీడియో పూర్తిగా చూడకుండా ఇతను మాకు వ్యతిరేకం, ఇతను మాకు వ్యతిరేకం అని హైందవులు అనుకోవద్దు, క్రైస్తవులు అనుకోవద్దు. నేను ఒక భారత పౌరుడిగా మాట్లాడుతున్న ఈ విషయాల్ని, సగటు వ్యక్తిగా, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి కష్టాల నుంచి తెలిసిన వ్యక్తిగా ఒక పరిష్కారం కోసం మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏ క్రిస్టియన్ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ లీడర్ అయినా, ఏ క్రైస్తవుడైనా హైందవుల గ్రంథాల్లో ఉన్న విషయాల మీద మాట్లాడినా, హైందవ గ్రంథాల్లో విషయాలను చూపించి ఆ శ్లోకంలో అలా ఉంది, ఈ వచనంలో అలా ఉంది, మీ దేవుడేం దేవుడు అంటూ కించపరుస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినా, హైందవులని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా,
హైందవ దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడినా, హైందవ విశ్వాసాలని తక్కువ చేసి విమర్శించినా, ఏ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ లీడర్ అయినా నేను యాక్షన్ తీసుకుంటా. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి ఎఫ్ఐఆర్ కట్టిస్తాను. హైందవులని కానీ, హైందవ గ్రంథాలను కానీ, హైందవ విశ్వాసాలని కానీ విమర్శించినా, తక్కువ చేసినా, తిట్టినా, మీరు ఏదైనా తప్పుగా బిహేవ్ చేసినా హైందవుల పక్షముగా నేను ఎవరైతే ఏ క్రైస్తవ పాస్టర్ అయితే, ఏ క్రైస్తవ నాయకుడైతే ఇలా మాట్లాడు వాళ్ళ మీద నేనే కేసు కడతాను సార్. ఒక భారతీయుడిగా ఇది నా బాధ్యత. నువ్వు క్రైస్తవుడు ఏంటి, నువ్వేంటంటే నేను క్రైస్తవున్నే. అందుకే చెప్తున్నా, నా గ్రంథం చెప్పింది ఏంటంటే నీ దేవుని గొప్ప చెప్పుకో. అవతలవాడి విశ్వాసాన్ని, అవతలవాడి మతాన్ని, అవతలవాడి దేవుణ్ణి, అవతలవాడి భక్తిని తక్కువ చేయొద్దని చెప్పింది నా బైబిల్. నేను ఇది ఫాలో అవుతా. దీన్ని అతిక్రమించి ఎవడైనా హైందవుల గురించి కానీ, ముస్లింల గురించి కానీ, వాళ్ళ గ్రంథాల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మీ మీద కేసులు కట్టించేది మొట్టమొదటి వ్యక్తిని నేనే. స్టేషన్ దగ్గర ధర్నా చేస్తా, కేసు కట్టే వరకు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ కట్టే వరకు. హైందవ గ్రంథాల జోలికి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే, ఏ క్రైస్తవ పాస్టర్ వెళ్ళినా, ఏ క్రైస్తవ నాయకుడు వెళ్ళినా, హైందవుల గురించి తక్కువ చేసి మాట్లాడినా మీ మీద కేసు కట్టేది నేనే, ఎఫ్ఐఆర్ కట్టించేది నేనే. చాలా సీరియస్గా తీసుకుంటాను నేను, చాలా సీరియస్గా తీసుకుంటున్నాను, చాలా సీరియస్గా తీసుకుంటున్నా. నెక్స్ట్, హైందవ నాయకులైనటువంటి కొందరికి నేను పేర్లు చెప్పటల్లా, ప్రత్యేకంగా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు వేదికల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇక మీదట మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం గురించి కానీ, మా యేసుక్రీస్తు గురించి కానీ, మా క్రైస్తవ విశ్వాసాల గురించి కానీ, మా క్రైస్తవ సిద్ధాంతాల గురించి కానీ, మా బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని కానీ తక్కువ చేసి, హేళన చేసి, విమర్శించి, కించపరిచే విధంగా, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా ఏ హైందవ నాయకుడని, ఏ హైందవులైనా సరే నేను మీ మీద కేసు కడతాను. ఇప్పటి నుంచి నేను సీరియస్గా తీసుకుంటా. పోలీస్ స్టేషన్ల ముందు ఆమర నిరాహార దీక్ష చేస్తా. మీ మీద ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్ లోపల కూర్చోబెట్టే వరకు, రిమాండ్కు పంపించేంత వరకు. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇటు హైందవ నాయకులు క్రైస్తవుల్ని, క్రైస్తవ గ్రంథాలని, క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ దేవుణ్ణి ఏమనకూడదు. ఏ క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ పాస్టర్, ఏ క్రైస్తవుడు హైందవ గ్రంథాలని, హైందవుల్ని, హైందవ నాయకుల్ని, హైందవ విశ్వాసాలని, హైందవ దేవుళ్ళని, వాళ్ళ మత గ్రంథాలని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఎవరు ఎవరిని మాట్లాడినా మొట్టమొదట కేసు కట్టేది నేనే, యాక్షన్ తీసుకునేది నేనే. ఎంత దూరమైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా. తమాషాలు చేస్తున్నారా? ఆటలుగా ఉంది ఒక్కొక్కడికి. డ్రామాలు ఆడుతున్నారా? వీడు వాడిని తిట్టడం, వాడు వీని తిట్టడం, మధ్యలో సామాన్య ప్రజలు చస్తున్నారు కదరా. బుద్ధుండెక్కర్లా? అరే, ప్రజాస్వామ్య దేశం, సమాన హక్కులతో బ్రతకాల్సిన దేశం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకాల్సిన దేశం అని ఇంకితం లేదు మీకు? జ్ఞానం విచక్షణ లేదు మీకు? నేను చెప్తున్నా, నేను పక్షపాతిని కాదు. నేను పక్షపాతం చూపించను. ఈ పర్టికులర్ విషయంలో నేను పక్షపాతం చూపించను. ఎవరు ఎవరిని విమర్శించినా ఇక మీదట మరలా ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళని ఆపమనని క్రైస్తవులు అంటారు, ఫస్ట్ క్రైస్తవులు ఆపండి అని వీళ్ళు అంటారు. ఇది ఆగదు, ఇది ఆగదు. ఎవడో ఒకటి తగ్గించుకుని ఆగండి. నేనే చెప్తున్నాను, క్రైస్తవులు తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి, క్రీస్తు మాకు నేర్పించింది ప్రేమ తత్వం కాబట్టి, క్రీస్తు అనుచరులము కాబట్టి, క్రీస్తు ప్రభువులు వారి కోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ దేశం మీద మాకుంది కాబట్టి, గతంలో మా మిషనరీలు, మా పూర్వీకులు ఎందరో భారతదేశం కోసం, హక్కుల కోసం, స్వార్థ ప్రకటించడం కోసం ప్రాణార్పించినటువంటి దేశంలో సగటు క్రైస్తవుడిగా చెప్తున్నాను, క్రైస్తవులమైన మేమే ఆపుతాం దీన్ని. ఫస్ట్ మేమే ఆపుతాము. పేరు పేరు నేను ఎత్తట్లా. క్రైస్తవుల్లో హైందవులను విమర్శించే వాళ్ళ పేరు ఎత్తట్లా, హైందవ నాయకులలో క్రైస్తవుల్ని విమర్శించే వాళ్ళ పేరు ఎత్తట్లా. నాకు పేర్లతో పని లేదు. ఈ ఇరు పక్షాల క్రైస్తవుల్లో కానీ, హైందవుల్లో కానీ సామరస్యత రావాలి. తిట్టుకోవడం ఆగిపోవాలి. వాడెంతటి పెద్దోడైనా సరే ఆగిపోవాలి. ఆపండి. మీరు ఇంటర్వ్యూలలో కూర్చొని భగవద్గీతలు అలా ఉంది, రామాయణములు ఇలా ఉంది, రాముడు అలా చేసి ఎవడన్నా మాట్లాడా? చెప్తున్నాను నేను చెప్తున్నా, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా. మా పాస్టరే అనుకోను నేను.
మా క్రైస్తవుడే అనుకోను, మా క్రైస్తవ నాయకుడే అనుకోను. క్రీస్తు చెప్పింది ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన కాలంలో ఎక్కడ ఎవరిని విమర్శించలేదు, ఎక్కడ ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కడ ఏ వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన వచ్చిన పని ఆయన చేశాడు. ప్రేమ పంచాడు, సువార్తను ప్రకటించాడు, అనేకులను రక్షణ వైపు నడిపించాడు. అదొక్కటే ఆయన చేశాడు. అది చేద్దాం. వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సభలు పెట్టుకొని పర్మిషన్స్ తెచ్చుకుందాం, సువార్త ప్రకటిద్దాం, ప్రాణం పోయే వరకు ప్రకటిద్దాం, సువార్త పనిలో ప్రాణాలు అర్పిద్దాం, తప్పులేదు. చచ్చిపోవడం తప్పులేదు, చంపబడడం తప్పులేదు. కానీ ఇతర మతాలను విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా అనవసరంగా విమర్శించమని అనుకునేలాగా నేను చేస్తాను. లీగల్గా యాక్షన్ తీసుకుంటా, ఎంత దూరమైనా వెళ్తా, ఎంత వరకైనా వెళ్తా. క్రైస్తవ నాయకులారా, క్రైస్తవ కాపరులారా, హైందవ నాయకులారా, హైందవ పెద్దలారా, చెప్తున్నాను మీకే, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇది నా ప్రేమపూర్వక మనం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మీ ఇష్టం. హైందవలోకి ఎవరైనా విమర్శ చేసినా, హైందవ బంధువులారా నేనున్నాను మీకు. ఏ క్రైస్తవ నాయకుడైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి. ఏ ఊర్లో అయినా, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో హైందవులని ఏ క్రైస్తవ నాయకుడైనా తక్కువ చేసి మాట్లాడితే, గ్రంథాలని తక్కువ చేసి మాట్లాడితే, మీ విశ్వాసాన్ని తక్కువ చేసి మాట్లాడితే నాకు చెప్పండి. నా క్రైస్తవులైనా సరే నేనే యాక్షన్ తీసుకుంటా, నేనే కేసు పెడతా, నేనే ఎఫ్ఐఆర్ కట్టిస్తా. అలాగే క్రైస్తవులారా, మన గ్రంథాన్ని, మన విశ్వాసాన్ని, మన దేవుణ్ణి, మన సిద్ధాంతాల్ని ఏ హైందవ నాయకులను తక్కువ చేసి మాట్లాడితే ఈ రోజు తర్వాత నాకు చెప్పండి, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఎక్కడికైనా వస్తా, ఆమరణ నిరాహారం దీక్ష చేసి మరి ఎఫ్ఐఆర్ కట్టిస్తా, రిమాండ్కు పంపించేలాగా చేస్తా. నాకు న్యాయం కావాలి. నా భారతదేశంలో పీస్ కావాలి. పీస్ చేస్తున్నారు కదరా దేశాన్ని. నా భారతదేశంలో క్రైస్తవులకి, హైందవులకి మధ్య సమాధానం కావాలి, పీస్ కావాలి, సామరస్యత కావాలి, అన్నదమ్ముల్లో కలిసిమెలిసి బ్రతకాలి. హైందవుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే క్రైస్తవుడు చూస్తే రక్తం ఇవ్వడా, సాయం చేయడా? అదే క్రైస్తవుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఒక హైందవుడు చూస్తే సాయం చేయడా, రక్తదానం కావాలంటే ఇవ్వడా? ఎందుకు సార్ కొట్టుకొని చచ్చిపోయే ఈ వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేశారు? హైందవ నాయకులందరికీ 2 చేతులు ఎత్తి జోడిస్తున్నాను. నా క్రైస్తవ నాయకులు, నా క్రైస్తవ పెద్దలు, నా క్రైస్తవ పాస్టర్లు ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించుంటే సార్, పేర్లెత్తి చెప్తున్నా, కరుణాకర్ సుగుణ గారికి, లలిత్ కుమార్ గారికి, ఇంకా కొంతమంది హమార ప్రసాద్ గారికి, ఇంకా కొంతమంది ఎవరైతే హైందవుల పక్షాన్ని మాట్లాడాలో అందరికీ చెప్తున్నా, నన్ను క్షమించండి. నేను కూడా గతంలో మాట్లాడాను. ఈరోజు నేను తగ్గించుకుంటున్నా. నేను ఇక మాట్లాడను, ఎవరిని మాట్లాడను. నా తరపు నుంచి, నా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మీ హైందవ ధర్మాన్ని తక్కువ చేసే విధంగా ఎవరు మాట్లాడినా నాకు చెప్పండి సార్, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. క్షమించండి. క్రైస్తవుడికి తెలిసింది క్షమాపణ అడగటం. నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను గతంలో మాట్లాడిన తప్పుడు మీ మతాల గురించి, మీ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడిన దానికి కూడా నన్ను క్షమించండి. క్షమాపణ అడిగితే నాకేం ఒరిగేది లేదు. నా దేవుడు నేర్పించిన ప్రేమతత్వాన్ని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను మనస్ఫూర్తిగా. నా క్రైస్తవ సమాజం అందరి పక్షముగా, ఇప్పటి వరకు ఎవరెవరైతే హైందవులని, వాళ్ళ గ్రంథాలను తక్కువ చేశారు, వాళ్ళ దేవుడిని తక్కువ చేశారో వాళ్ళందరి పక్షముగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న హైందవులందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. మీకు వీలైతే మీరు కూడా క్రైస్తవులకి క్షమాపణ చెప్పండి. చాలామంది బైబిల్ని దారుణంగా మాట్లాడారు కదా, వీలైతే క్షమాపణ చెప్పండి. ఒక్క క్షమాపణ చెప్పుకొని ఇక మీదట ఎవరిని ఎవరు విమర్శించుకోకుండా ప్రేమతో ఉందాం సార్, కలిసిమెలిసి ఉందాం సార్. భారతదేశం అంటే అందరూ కలిసి ఉండే దేశం. అరే అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారా? సెక్యులర్ దేశం అన్నటువంటి ఆ భావజాలను తీసుకుని వద్దాం, ఆ ప్రయత్నం చేద్దాం. నా ఒక్కడితో ఏమవుతుంది అని ఎవరు అనుకోవద్దు. చెప్తున్నాను మరలా. ఈరోజు డేట్ ఎంత 18 కదా, 2025 డిసెంబర్ 18. డేట్ నోట్ చేసుకోండి. 2025 డిసెంబర్ 18వ తారీఖున నేను ఈ విషయం చెప్పా. ఈ విషయం ఎంతమందికి చేరుతుందో నాకు తెలియదు, ఎంతమందికి వినిపిస్తుందో నాకు తెలియదు, ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. డిసెంబర్ 18, 2025 ఈ డేట్ తర్వాత ఎవడిని విమర్శించినా గట్టిగా నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. ఎంత దూరమైనా, ఎంత వరకైనా వెళ్తాను. అది క్రైస్తవుడైనా, హైందవులైనా. నేను ఎవరి పక్షపాతినిగా బిహేవ్ చేయని విషయంలో నాకు సామరస్యత కావాలి.
నా ఇండియాకి పీస్ కావాలి, హైందవులు క్రైస్తవులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి, ఇది నాకు కావాలి. మాకెవరు శత్రువులు కాదు సార్, మా క్రైస్తవులకి ఎవ్వరు శత్రువులు కాదు సార్, నాకెవ్వరు శత్రువులు కాదు. హైందవులు మా మిత్రులే, మాకు హైందవులు బంధువులే. మేమంతా కలిసి బ్రతుకుతున్నాం నేల, ఈ నేల ముక్కలు ముక్కలు చేస్తున్నాం. చాలుక ప్రేమ కలిగి బ్రతుకుదాం, సామరస్యంగా బ్రతుకుదాం, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుదాం, ఒకరిని ఒకరు తిట్టుకోకుండా. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది, ఎవరి గ్రంథం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి నమ్మకం మీద వాళ్ళు బ్రతుకుదాం. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకా రిపీట్ అయిందో అటు క్రైస్తవ పాస్టర్లైనా హైందవ నాయకులైనా ఎవరి మీదైనా నేను యాక్షన్ తీసుకోవడానికి రెడీ. అభినయ్ దర్శన్ గారేంటి క్రైస్తవుల మీద కూడా యాక్షన్ తీసుకుంటే, తప్పు చేస్తే తీసుకుంటా. నీ వ్యక్తిగత జీవితంలో 100 చేసుకో, నాకు అవసరంలా. నువ్వు క్రిస్టియన్ కమ్యూనిటీ పరంగా నువ్వు క్రైస్తవులకి శత్రువులు తయారు చేస్తానంటే నేను ఒప్పుకోను. ఏంటి ఏసై చెప్పింది నీకు? అరే ఒకటి గ్రంథంతో ఏం పని సార్ నీకు? వాళ్ళ గ్రంథాలు ఏముంటాయి నీకెందుకు? రామాయణంలో ఏముంటాయి నీకెందుకు? భగవద్గీతలు ఏముంటాయి నీకెందుకు? బైబిల్ గురించి మాట్లాడుకొని యాక్షన్ తీసుకుందాం. ఎవరు మాట్లాడుతారు నాకు చెప్పు, నేను దిగుతా, ఎఫ్ఐఆర్ కట్టిస్తా. ఎంత తోడైనా నువ్వు మాట్లాడద్దు తిరిగి. ఒకవేళ వాళ్ళే మాట్లాడారా, హైందవులే మన గురించి మాట్లాడారా, నువ్వు తిరిగి మాట్లాడద్దు, నాకు చెప్పు. యాక్షన్ తీసుకుందాం, లీగల్గా వెళ్దాం. అంతే తప్ప మాటకు మాట, కన్నుకు కన్ను, చేతికి చెయ్యి, దెబ్బకు దెబ్బ, తన్నుకు తన్ను వద్దు, అవసరం లేదు. అది మనకు న్యాయం కావాలంటే పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం, అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం. అంతే తప్ప దాడికి ప్రతి దాడి క్రైస్తవ్యంలో లేదు, ఎక్కడ వాక్య భాగంలో చెప్పబడలేదు. కన్నుకు కన్ను, పంటికి పన్ను కాదు. క్రైస్తవులు అంటే ప్రేమించే వాళ్ళు, అన్యాయం జరిగితే ప్రశ్నించే వాళ్ళు, ఐక్యతలకి నిలబడి పోరాడే వాళ్ళు. అంతే. నువ్వు కొడితే మేము కొడతాం, నువ్వు తిడితే నేను తిడతా, నా గ్రంథాన్ని నువ్వు అంటే నీ గ్రంథాన్ని నేనంట. వద్దు, ఇది వద్దు. సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారు మధ్యలో, సామాన్య ప్రజలు కొట్టుకుని చేస్తున్నారు మధ్యలో. ఈ క్రైస్తవ పెద్దలు, ఈ క్రైస్తవ పాస్టర్లు హైందవ నాయకులు చేస్తున్న తప్పులకి వాళ్ళు విమర్శించుకోవడానికి బదులు వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు మధ్యలో సామాన్యులు. ఇక ఇంత తాపేద్దాం. దయతో అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.